సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై గణేష్ ఫ్యాషన్ వర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మీకోసం ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ని అండ్ అంతే కూడా ఒక మంచి బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్ని ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. అదేంటో గైస్ మీరు ఆల్రెడీ తమ్నెల్ అయితే చూశారు కదా. సో దీన్ని ఈరోజు మనం క్లారిటీగా అన్బాక్సింగ్ చేసి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెక్ చేద్దాం. సో డెఫినెట్ గైస్ ఇది కూడా మీ యొక్క రియల్ లైఫ్లో మీ యొక్క పర్సనల్గా ఏదైతే మీ గ్రూమింగ్ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్ అనేది మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. ఓకేనా? అండ్ దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ ఇది వచ్చే గైస్ ఫ్రమ్ మింత్రా నుంచి అయితే నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీని యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో దీని బాక్స్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను కొరియర్ బాయ్ వచ్చిన తర్వాత దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. సో డైరెక్ట్ దీని అయితే ఓపెన్ చేస్తా గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే బాక్స్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో దీంట్లో గైస్ మనకు వచ్చేసి ట్రిమ్మర్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ద బ్రాండ్ వచ్చేసి ఫిలిప్స్. సో మీ అందరికీ తెలుసు ఫిలిప్స్ అనేది బెస్ట్ బ్రాండ్ అని చెప్పేసి. సో దీంట్లో నుంచి గైస్ మనం అయితే ఈ బాక్స్ని అయితే తీద్దాం. సో ఇది వచ్చి గైస్ కంప్లీట్లీ ఎంటీ. సో దీని అయితే పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు గైస్ మనం ఈ బాక్స్ని అయితే క్లారిటీ ఓపెన్ చేసుకొని దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు అనేది క్లారిటీగా అయితే చెక్ చేద్దాం. సో ఈ విధంగా అయితే బాక్స్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఓపెన్ చేయగానే మనం ఫస్ట్ వచ్చేసి ట్రిమ్మర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని అయితే నేను సైడ్కి పెట్టేస్తాను. లాస్ట్లో అయితే మనం ట్రిమ్మర్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యాక్సెసరీస్ వచ్చేసి గైస్ మనకు ఫస్ట్ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి గైస్ మనం సింపుల్గా ఈ యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉందో దీని నుంచి మనం అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉన్నా కూడా పవర్ బ్యాంక్తో కూడా మీరు ఫ్రీగా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ప్రతిసారి మనకైతే ఎలక్ట్రిసిటీ ఉండాల్సిన అవసరం లేదు. మీకు సైడ్లో కనుక పవర్ బ్యాంక్ ఉన్నా కూడా దాంతో ఈజీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ దీంట్లో వచ్చేసి మనకు సింపుల్గా యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. సో మన ట్రిమ్మర్ గురించి పెద్దగా యూజర్ మాన్యువల్ అవసరం లేదు కాబట్టి. అండ్ అంతే ఉంటుంది. సో దీంట్లో ఇది కూడా వచ్చేసి మనకు కంప్లీట్గా యూజర్ మాన్యువల్ ఇది కూడా. బట్ ఏంటంటే దీంట్లో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. బట్ ఇదంతా మనకు అవసరం లేదు. సో దీని కూడా గైస్ మనం అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ దీంట్లో మనకు క్లిప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఒక్కొక్క క్లిప్ అయితే చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి గైస్ మన క్లారిటీగా చూసుకుంటే 7mm క్లిప్ గైస్. ఓకేనా? సో ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు 7mm అవుతుంది కదా. సో ఇక్కడ మీకు సో ఈ విధంగా అయితే క్లిప్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒకటి. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది వచ్చేసి మనకు 1mm క్లిప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా మీరు క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఇక్కడ 5mm క్లిప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదో క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అంటే మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే దాన్ని అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇదేమో స్టిక్కర్ లాంటిది ఇచ్చారు. సో ఇది కూడా మనకు అవసరం లేదు. అంటే ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లారిటీ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ దీంట్లో మనకు ఒక చిన్న బ్రష్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే దాంట్లో కనుక ఏదైనా హెయిర్స్ ఉన్నా కానీ మన డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా మీరు క్లారిటీగా అయితే ఈ బ్రష్తోనైతే కంప్లీట్గా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వచ్చేసి ఏదైనా లిక్విడ్ ఇస్తే బాగుండు అనుకున్నా. బట్ ఈ యూజర్ మాన్యువల్ నేను చూసిన తర్వాత ఏంటంటే మీరు ఈవెన్ వాటర్ ఏవైతే ఉంటాయో మన ఇంట్లో దాని నుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు సపరేట్గా లిక్విడ్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు గైస్. ఓకేనా? సో ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ గైస్ మనమైతే ట్రిమ్మర్ని అయితే తీద్దాం. సో ఇది మెయిన్ కదా మనకు కావాల్సింది. సో ఇది గైస్ ట్రిమ్మర్ ఇలాంటి ఒక సాఫ్ట్ కవర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని గైస్ మనం ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో గ్లాస్ చూడొచ్చు ఏ విధంగా సింపుల్గా ఉంటుంది గైస్. సింపుల్గా అంటే చూడొచ్చు హ్యాండిల్ ఫ్రెండ్లీ లాగా మంచి సింపుల్గా అయితే చేతిలో అయితే పట్టుకొని అయితే మీరైతే ట్రిమ్ చేసుకోవచ్చు. మరి హెవీ వెయిట్ లేదు, మరి ఇబ్బంది కూడా లేదు, సింపుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ గైస్ ఏదైతే ఇక్కడ బటన్ ఉంటుందో సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవాలి. సో ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను గైస్. ఓకేనా? సో గైస్ మీరైతే క్లారిటీగా సౌండ్ అయితే వినొచ్చు ఏ విధంగా ఉందో. సో ఇది గైస్ సో ఇక్కడ నుంచి అయితే మీరైతే ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది గైస్ కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది విచ్ ఇస్ ఫ్రమ్ ఫిలిప్స్ బ్రాండ్. అండ్ గైస్ మీరు ఇక్కడ నుంచి దీన్ని ఈ విధంగా అయితే ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని మీరు లోపల కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా క్లిప్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది గైస్ కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లైట్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కావచ్చు, అంతేకాకుండా ఛార్జింగ్ ఫుల్ అయినా కానీ, అంతేకాకుండా ఛార్జింగ్ లేనప్పుడు కావచ్చు లైట్ ఇండికేటర్తో రావడం అయితే జరుగుతుంది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇండికేటర్తో గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఫిలిప్స్ యొక్క బ్రాండింగ్ నేమ్తోనైతే ఉంది. అండ్ ఇక్కడ గైస్ ఫైనల్గా చూసుకుంటే ఏంటంటే మన ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఇచ్చారో సో ఈ కేబుల్ అయితే ఉందో ఈ కేబుల్ని మనం ఇందులో క్లారిటీగా అయితే ఇన్సర్ట్ చేసుకొని మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో గైస్ మనకు యూజర్ మాన్యువల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే
ఒక 2 అవర్స్ గనుక మీరు చార్జ్ చేసినట్లయితే ఈజీగా 2-3 టైమ్స్ ఖచ్చితంగా మీరైతే ఫుల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా గైస్ మీరు రెగ్యులర్‌గా ఏం యూజ్ చేయరు కాబట్టి ఒకసారి పెడితే ఒక 1 మంత్ వరకు ఖచ్చితంగా వస్తుందని ఈజీగా అయితే చెప్పగలుగుతాను గైస్. ఓకేనా? సో ఫైనల్ గైస్ మీరైతే ట్రిమ్మర్ అయితే చూశారు కదా ఫిలిప్స్ యొక్క బ్రాండింగ్ నుంచి. సో ఏ విధంగా ఉందో మీకు క్లారిటీగా అయితే అన్బాక్సింగ్ అయితే చేసేది చూపించాను. సో డెఫినిట్ గైస్ ఇలాంటి ఒక ట్రిమ్మర్ అనేది ఖచ్చితంగా మీరు మీ రియల్ లైఫ్‌లో ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకంటే గైస్ మీరు వేసే డ్రెస్సింగ్ ఏదైతే ఉంటదో దాని త్రూ మీ యొక్క అవుట్‌ఫిట్ కావచ్చు, మీ యొక్క పర్సనాలిటీ అనేది బయటికైతే మంచిగా అయితే కనిపించదు. ఖచ్చితంగా మీ ఫేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక ట్రిమ్మర్ ఉంటే మీకుండే బియర్డ్ కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఒక మంచి షేప్‌లో తీసుకొచ్చుకుంటే ఏందంటే, మీ పర్సనాలిటీ అనేది బయటికనేది ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇలాంటి ట్రిమ్మర్ ఉంటే ఏందంటే, ఎవ్రీ డే అవ్వచ్చు, లేకపోతే ఎవ్రీ వీక్ అవ్వచ్చు, మంచి షేప్‌లో అయితే మీ బియర్డ్‌ని అయితే మార్చుకోవచ్చు గైస్. ఓకేనా? సో, ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో, ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్‌గా గైస్ ఇవైతే లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మోర్ వీడియోస్ గైస్ మీ ముందుకైతే తీసుకొస్తాను.